మన నుంచి మనం యథార్థం నుంచి పారిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదేదో భద్రత ఉమ్, వస్తుందని. ఆ భద్రత సైకలాజికల్ భద్రత. మనం ఫీల్ అవుతున్న భద్రత అంతా సైకలాజికల్ భద్రతే. నాకేదో భద్రత అయిపోయింది, ఈ గ్రూప్కి చెందితే, ఈ మాస్టర్కి చెందితే, ఈ పర్టికులర్ డిసిప్లిన్ పాటిస్తే అన్ని నాకు ప్రామిస్ నమ్మకాలు ఉంటాయి. మనం ఏదో స్వర్గానికి వెళ్తాం, ఏదో సుఖాలు పొందుతాం, ఇలాగా. ఉమ్. ఇలాంటి నమ్మకాల వెంట మనం పారిపోతున్నాం. అదంతా అవును. అంటే అయితే ఇప్పుడు సామూహికంగా ఇప్పుడు అవుతున్నటువంటి మనం అందరం హిందువులందరం ఒకలా ఉండాలన్నది ఫిజికల్ భద్రత కింద వస్తుంది సరే, కదూ. అది నువ్వు ఆపోజిట్ గా చూడు. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కువ మంది వచ్చి మనని కొడతారు, వాళ్ళకి హింసాత్మక ప్రవృత్తి ఎక్కువ. అది బాగానే ఉందా? ఉమ్. ఇప్పుడు మన వేదాంతం అంతా ఏంటైపోయింది అక్కడ? ఆ, ఇక్కడ వాళ్ళు కాదమ్మా. కొడితే మనము కొడతాం, వాళ్ళు కొడితే కొట్టడానికి మనము మన వాళ్ళు కొడతాం, చాలా అదే కదా ఒకసారి విను. ఘర్షణ. వాళ్ళు కొడితే మనం కొడతాము, లేదో మన వాళ్ళు తక్కువ అయిపోయారు. ఆయన ఎందుకని అది ఉమ్. చేస్తున్నాడు అన్నది అది భౌతికమైన విషయం అని అంటున్నాను. ఇక్కడ అన్నది ఆ, టోటల్ ఆ, ఇంటర్నల్ విషయం. నీ ఓకే, ఓకే, కొట్టడానికి అక్కడ బోధపడింది. 1000 మంది ఉంటే నీ దగ్గర 20 మంది ఉన్నారు. అప్పుడు ఏం చేయగలం? అప్పుడు మోడీ లాంటి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఉమ్. బాధపడింది ఇక్కడ. అంటే ఇది టోటల్లీ ఇండివిజువల్, ప్రతి మనిషికి లోపట ఉండేటువంటి సైకలాజికల్. మనం భద్రత అనేది సైకలాజికలే. భద్రత విషయం. ఉమ్. ఎవరినైనా మీరు ఆ గ్రూప్ లోకి ఎందుకు చేరారు? మానసికమైనటువంటి ఒకసారి నువ్వు ఎవరైనా మన ఒక మాస్టర్ గ్రూప్ లోకి చేరారు అనుకో, ఎందుకు చేరారని అడిగితే వాళ్ళు సహజంగా సత్యం చెప్పగలిగితే భద్రత కోసం చేరుతున్నారు. వాళ్ళు ఒంటరి అయిపోతున్నారు. వాళ్ళకి ఒక సెక్యూరిటీ వస్తుంది, ప్రామిసులు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. వీటన్నిటి కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఉమ్. ఉమ్. ఆ, ఇక్కడ బాధపడింది, డిఫరెన్స్ బాధపడింది, నాకు కొంచెం ఆలోచించాను, ఆ బాధపడింది డిఫరెన్స్. ఓకే. ఆ, అందువల్ల తర్వాత అతను అన్నారు ఎక్స్పీరియన్స్ అనేది రియాలిటీకి ఆపోజిట్. అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ రియాలిటీ అనేది ఉండదు. రియాలిటీ అనేది ఇట్ ఈజ్, అది ప్రెజెంట్ లోనే ఉంటుంది. అది చూడడం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండడమే రియాలిటీ. అది ఎక్స్పీరియన్స్ లోకి మారిపోయింది అంటే అది రియాలిటీ కాదు అని చెప్పారు. అదొక. ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు అక్కడ. ఆ, అవును, అది అది బాగా. దానికి మన ఓకే, ఓకే, నాలెడ్జ్ సరే. జ్ఞానం అడ్డొస్తుంది. ఆ తర్వాత మన అవును, అనుభవాలు అడ్డొస్తాయి, రియాలిటీ తెలుసుకోకుండా. కరెక్ట్, కరెక్ట్, అది నిజమే. అది పాస్ట్ నాలెడ్జ్ అంతా అవన్నీ మనకు అవరోధాలు అయిపోతాయి, ఎదురుగుండా ఉండే విషయం తెలుసుకోకుండా. అంత ఆధ్యాత్మికంగా ఓకే. ఉన్న వివేకానంద నాకు తమో గుణంలో సత్వగుణం అన్న పేరు చెప్పుకుని తమో గుణంలో ఉన్న వాళ్ళకంటే రజో గుణంలో ఉన్న వాళ్ళు కావాలని అడిగాడు. ఎందుకంటే మనం ఆ, ఇప్పుడు అదే చేస్తున్నాం. ఉమ్. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ అవేకనింగ్ రావడం అంటే అది రజోగుణం ప్రదర్శించడమే. అంటే ఆయన ఎందుకన్నాడు ఐరన్ మాజిల్స్ అండ్ స్టీల్ నర్వ్స్ అని? అంటే అలాగ ఏం బలహీనులు కాదు, బలం ఉన్న వాళ్ళు ఏమైనా చెయ్యగలరు. అంటే ఉమ్. ఇక్కడ అవగాహన పూర్తిగా చేసుకున్నప్పుడు మనకి అసలు భ్రాంతిలో బతుకుతున్నామని తెలుస్తుంది. అంతవరకు ఎవరో ఏవో ఆశలు నమ్మకాలు వాటి వెనకాలే ఉన్నామని మనం మర్చిపోతున్నాం. అవును, బాధపడింది. అక్కడ మనకి స్వర్గ సుఖాలు పుణ్యం ప్రామిస్ చేస్తూ ఉంటే మనం అన్ని పనులు చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం అవే కదా. ఈ పూజ చేయకపోతే నీకేమో స్వర్గం రాదు, నీకేమో పుణ్యం రాదు. పుణ్యం అంటే ఏమిటి? స్వర్గ సుఖాలు కదా. ఇలాగా మనం ఉమ్. టెంప్ట్ అయిపోయాం. అది ఎప్పుడు చూసుకోం, చచ్చే వరకు అలాగే ఉంటున్నాం. అది మనం చేసేది రైటా? ఈ స్తోత్రాలు చదువు, ఈ పారాయణలు చెయ్యి, నువ్వేమో అక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, ఇలాంటి ప్రామిసులు వెనకాల ఇలాంటి వాటి మీద అతి నమ్మకంతో ఒక రకమైన భద్రత ఫీల్ అయిపోతున్నాం. సత్యం ఏమిటి అనే దాన్ని ఏనాడు మనం చూడం. ఆ రియాలిటీ తపన మనకి లేదు. అవును. అది ఎంత సమీపంగా ఉన్నా దాన్ని దూరంగానే ఉన్నదని ఫీల్ అవుతూ ఉంటాం. ఉమ్. అవును, అది 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 చెప్పారు. అవును. రాంబుద్రి గారు, మీరు మాట్లాడతారా?
నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. అదే మేడం. ఇక ఈరోజు తెలుసుకున్నది ఏంటంటే అనుభవంలో నుంచి అనుభవ రహిత స్థితికి, అంటే మనం అనుభవం కోసం ప్రాకులాడే పరిస్థితి ఉన్నంత వరకు అనుభవ రహిత స్థితి మనం చేరుకోలేము అని చెప్తున్నారు. సత్యాన్ని చూడలేమనండి, అంటే అనుభవ రహిత స్థితి అనే బదులు రియాలిటీ అంటే బాగుంటుంది, ఆ, ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. అవును మేడం. సత్యాన్ని చూడలేము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చేసే ఏ ఏ సో ఏ ఏ పరిస్థితి అయినా సరే, అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా ఎస్కేపిజమే. అంటే ఒక గ్రూప్ లోకి చేరడము, ఇవన్నీ, అంటే మళ్ళీ ఇవన్నీ అనుభవాలతో కూడిన పరిస్థితిలో అంటే ఏర్పడుతున్నాయి. అందువల్ల అంటే దీనికి మనకేంటి, ఒంటరితనం నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం కదా. అవును మేడం. అంటే దీంట్లో ఇది అంతా స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంది. ఈ- 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 ఈ ఎక్కడ ఒకటే ఉంది. అంటే అది రాజకీయంలో ఉన్న ఈ సేమ్ అనుభవాలే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే వ్యతిరేకతలు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి, సంఘర్షణలు ఉన్నాయి. ఆ ఇవన్నీ రాజకీయాలు అంటే రాజకీయాల గ్రూప్ అదే లో ఉన్న అదే రామభద్రి గారు, ఉంది. మనం ఉమ్, చిన్నప్పటి నుంచి ఆ ఉమ్, నమ్మకాలకి, ఇదిగో ఈ పని చేయి నీకేమో పుణ్యం వచ్చేస్తుంది, ఇలాంటి వాటికి మనం బైండ్ అయిపోయాం కదా. నమ్మకాలు, మేడం. ఆదర్శాలు, ఆశయాలు కష్టమైనా అది చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకి నమ్మకాల మీద, అంటే వాళ్ళు చెప్పిన థీరీస్ మీద నమ్మకం ఎక్కువ కదా, అవును మేడం. యథార్థాన్ని చూడం. ఆ, అవును మేడం. ఒక నమ్మకానికి మనం పరిమితమైనప్పుడు ఇంకో నమ్మకంతో వ్యతిరేకత మీకు ఒక ఏర్పడుతున్నది. ఎగ్జాంపుల్ అంతే ఇంకా. చెప్తానండి. మాకు ఒక టీచర్ గారు ఉండేవారు, ఒక మాస్టర్ గారు. ఆయన స్కూల్లో పాఠం చెప్పాల్సిన టైంలో ఆ పిల్లలకి ఏదో వర్క్ ఇచ్చి షిర్దీ బాబా పారాయణ చేసేవారు. పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది కదా, పాఠం చెప్తే రాదు. అవును మేడం. అవును. నీకు అర్థమైందా నమ్మకం అంటే ఎలాంటి డిస్ట్రక్షన్ కి దారితీస్తుందని అని అన్నారంటే, ఎందుకన్నారు అది? ఉమ్, ఎంత డిస్ట్రక్షన్ కి దారితీస్తుంది చెప్పండి ఆ నమ్మకం. అంటే అక్కడ కర్తవ్యం మర్చిపోయి వేరేది అక్కడనే కాదు, ఏదో నేను చేయాల్సి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం అందరం చాలా అలాంటివే అవును. చేస్తూ ఉంటాం. అవును మేడం. అదే మేడం. అంటే ఇప్పుడు ఆ ఒక దాని నుంచి ఒకటి, అంటే ఇప్పుడు రాజకీయం కంటే ఆధ్యాత్మికం మేలు అనుకుంటాం. అంటే రాజకీయం ఆధ్యాత్మికం కంటే కంటే మతపరంగా మారిపోతారు, ఎందుకంటే రాజకీయంలో ఉన్న భ్రాంతి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. కానీ మతపరంగా ఉన్న దాంట్లో ఈ నమ్మకాలు, ఈ ప్రామిసులు మనకు వాగ్దానాలు చేస్తాయి, నీకు పుణ్యం వస్తుంది, స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. అవును మేడం. ఈ ఈ అందుకని దీంట్లో నువ్వు ఈ భ్రాంతి పారాయణ చేయి, కనిపేది. ఈ సహస్రం చదువు, ఈ అష్టోత్తరం చదువు, దీంతో నువ్వు ఈ తెల్ల పువ్వులు పూజ చేయి, ఎర్ర పువ్వులు పూజ చేయి. నిజంగా అవుతుందా? మనం ఏమైనా మన నుంచి మనం పారిపోతున్నాం. నిన్న ఒక ఆయన మాట్లాడారండి, సోలమన్ రాజ్ అని, లెక్చరర్ అని, చాలా జ్ఞానం ఆయన. త్రిపుర రహస్యం చాలా సార్లు చదివారు. చాలా, అసలు అది రికార్డింగ్ చేయడం మాకు ఆ టైంకి తట్టదు. చాలా చక్కగా, అతను మంచి జ్ఞాని అన్నమాట ఆయన. ఆయన ఆ తిరువణామలై వెళ్తే, నువ్వు ఏంది పొందాలో అది పొందేవయ్యా, నువ్వు ఎక్కడ ఉంటే అదే ఆశ్రమం, నువ్వు వేరే ఆశ్రమాలకు వెళ్ళక్కర్లేదని చెప్పారట. ఉహు. అంటే ఇప్పుడు ఆయన పేరు చూస్తే క్రిస్టియన్ లాగా ఉంది. క్రిస్టియన్ ఇదే హిందువుగా ఉండి చదివాడా ఏమో, మేడం ఆయన? నేను కూడా క్రిస్టియన్ అనుకుంటున్నాను, మరి నాకు తెలియదండి. ఆ, అంటే ఆయన ఆ కానీ పేరుతోటి ఆయన అన్ని ఆ, చదివారు. గి- అంటే ఆ చదవడం అంటారా? రియాలిటీస్ అన్ని ఫీల్ అవుతారు ఆయన. ఆయనతో ఓకే ఎప్పుడు మేడం. చాలా, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ అంటే ఉమ్, మనం ఎలాగ మన నుంచి ఎవరు మనం లక్ష్మి? దూరం. ఆ ఎవరు ఎవరు ఎవరు? ఆయన ఇప్పుడు అంటే బెంగళూరులో ఉండేవారు, కాకినాడ వచ్చేసారు ఉన్నాడు. ముందు కూడా కాకినాడలో ఉండేవారు. సోలమన్ రాజు అని ఒక లెక్చరర్ గారు. ఆ పేరేంటి? పేరు సోలమన్ రాజు, సో సోలమన్. సోలమన్ రాజు. ఉమ్. కానీ సరే. మహాజ్ఞానం ఆయన. అసలు ఆ టాప్ నిన్న మాట్లాడినవి చాలా అరుదనమాట, అంత హై లెవెల్లో చక్కగా మాట్లాడతారు. అతన్ని కూడా, అతనేమో తిరువண்ணామలైలో ఎవరో ఎన్లైటెండ్ అన్న ముగ్గురు దగ్గరికి వెళ్తే ముగ్గురు చెప్పారట, నువ్వు ఇంకేం పొందక్కర్లేదయ్యా, నువ్వే ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉన్నదే ఆశ్రమం అయిపోతుంది. ఆయన అంటే ఆయన నిజంగా అలాగనమాట, అంటే పెనిట్రేటింగ్ గా రియాలిటీలోకి వెళ్ళగలుగుతారు. అంటే చాలాసేపు మాట్లాడారు, ఒక 1 అవర్ పైన.
అందులో ఆయన ఎన్ని విషయాలు ఆయన అంటే దాన్ని తన ఓన్ ఎక్కడ వేలో మా- ఎక్- ఎక్కడ మాట్లాడారు? ఫోన్లో ఫోన్ ఆ, చేశారు నేను చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. చాలా రోజులు కాదండి, సంవత్సరాలు అయిందన్నారు. ఓ అంటే మూడు రెండు మీకు తెలుసు అన్నమాట, మీకు తెలుసు వారు. అంటే ఆ పుస్తకాలు తెచ్చిపెట్టారు కాకినాడ నుంచి. ఇవి ఆ పోస్ట్ లో పంపించడం ఎందుకని ఈ ఆ, క్వశ్చన్ ఆన్సర్స్ ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం అన్న పుస్తకాలు నేను అతన్ని చూడలేదు. ఆయనేమో స్టేషన్లోకి ఇస్తే ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అలా తెలుసు. కానీ ఆయన రెండు మూడు సార్లు ఇలా ఫోన్లో మాట్లాడారు. మాట్లాడితే ఈయన సామాన్యంగా కాదు, చాలా లోపల జ్ఞానం ఉన్న వ్యక్తి అని నాకు అర్థమైంది. నిన్న అయితే ఇంకా చాలా విషయాలు అలాగా అయితే విషయంగా కాకుండా తన ఓన్ జ్ఞానంగా చేసుకుని మాట్లాడుతున్నారు. అది అక్కడ లైఫ్ ఉంది ఆ డిస్కషన్లో. ఉమ్. ఓకే మేడం. అంటే ఇక్కడ నేను ఈ చెప్పండి, రోజు మిమ్మల్ని ఇక్కడ అడ్డాం. ఇప్పుడు ఆ, నేను ఈ రోజు ఇక్కడ ఇప్పుడు గ్రహించింది ఏంటంటే ఆ, రా రాజకీయము రాజకీయంలో అయినా అంతే, ఆ ఆధ్యాత్మికంలో అయినా అంతే, అంటే మనం ఈ ఈ ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క స్థితి, ఆ, దాంట్లో మార్పు ఏం లేదు. ఎందుకు అంటే అక్కడ ఆ, నమ్మకం ఉన్న చోట వ్యతిరేకత ఉంది, ఆ ఘర్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు సంసారంలో ఏవైతే ఉన్నాయో అదే స్థితి ఇప్పుడు ఒక ఒక కుటుంబంలో ఏది ఉందో అదే స్థితి మళ్ళీ రాజకీయానికి వెళ్ళినా ఉంటుంది, ఆధ్యాత్మికంలోకి వెళ్ళినా ఉంటుంది. ఒక ఒక అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ స్థితి అయితే పోవడం లేదు. అంటే మనం ఆ కొన్ని టైటిల్స్ మారుస్తున్నాం, రాజకీయం అని లేకపోతే అంటే ఇంకో దాంట్లో మన వెళ్ళి నుంచి ఇంకో మనం దాంట్లో పారిపోవడం మాత్రం పోవడం లేదు కదా. పోవడం లేదు. అది యథార్థ పోవడం లేదు. అనుభూతి నుంచి అది పారిపోతున్నాం. అని అదే ఆ దాని నుంచి పారిపోవడం లేదు. అస్సలు పట్టుకోవట్లేదు. ఆ, అది పారిపోవడం, పారిపోతున్న ఇది కావట్లేదు మనకు. అయితే ఆ, సరే, ఏదో తృప్తి మన కోసం అని చెప్పేసి ఒకే సంస్థకు చెందిన గ్రూప్ లో, అంటే ఇప్పుడు హిందుత్వానికి సంబంధించి నాకు ఆకర్షణ జరిగితే నేను హిందుత్వంలో ఏదో ఒక దాంట్లోకి వెళ్ళాను అంటే మళ్ళీ అక్కడ కూడా వివిధ గ్రూపులతోటి నాకు ఘర్షణ ఏర్పడుతుంది. అది కూడా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మతపరమైన దాంట్లో కూడా నేను ఏకాత్మ భావాన్ని సాధించలేకపోతున్నాను. అంటే అది అది ఒక క్రిస్టియానిటీ కావచ్చు, మళ్ళీ దాంట్లో క్యాథలిక్లు అంటారు, అది అంటారు. ఒక బౌద్ధం కావచ్చు, దాంట్లో వేరే గ్రూపులు ఉండొచ్చు. ఒక ముస్లిమ్స్ అంటారు, అంటే దాంట్లో ఒక దానికి వేరే కారణం గ్రూపులు ఏమిటి? ఉండొచ్చు. అక్కడ నమ్మకాలు, సిద్ధాంతాలు ఆ వాటిని అనుసరిస్తున్నాం మనం. అంతే మేడం. అంటే నేను ఒక గ్రూపుకు ఆ, ఒక హిందుత్వంలో ఒక 10 గ్రూపులు ఉన్నాయి అంటే నేను ఒక గ్రూప్ కు సంబంధించినప్పుడు ఇంకో గ్రూప్ తోటి ఘర్షణ ఏర్పడతా ఉంది. అలా అంటే కాదు, ఇక్కడ ఘర్షణ అక్కడ నాకు కాదు. ఆ గ్రూపులో నేను భద్రత ఫీల్ ఉమ్, అవుతున్నాను. అవును మేడం. కరెక్ట్. అంతేగాని ఇంకో గ్రూప్ కి ఈ గ్రూప్ కి అవి తేడా, అది రెండో సంగతి. మన లోపల మనం యథార్థాన్ని కాకుండా భ్రాంతిని, అంటే మిథ్యనే యథార్థం అనుకుంటున్నాం. అవును మేడం. అర్థమైందా? ఇక్కడ ఘర్షణ ఎక్కడ మనలో మనకే, బయట వాళ్ళతో కాదు. అంతేనా కాదా? మనం ఏమో వాళ్ళు వాగ్దానాలు చేసేవి మనకి పొందటం లేదు. అయితే మనం పొందుతామన్న ఆ, భ్రాంతితో ఎంత కష్టమైనా పడతాం. నేను ఉమ్, అర్థమైందా ఈ పాయింట్? అవును మేడం. రామబుద్రి గారు. అర్థమైంది మేడం. ఆ అంటే ఇప్పుడు మరి ఆ వాస్తవికతను, అంటే ఆ, ఇవన్నీ భ్రాంతులు అని మనం ఈ యొక్క స్థితిని కనుక్కున్నాం కదా. అంటే ఆ, దాంట్లో ఉన్నా లేదు, దీంట్లో ఉన్నా లేదు, ఇంకో దాంట్లో ఉన్నా లేదు అనే ఒక స్థితిని అందుకే ఇక్కడ ఆయన ఒక కనుక్కున్నాం వాక్యం కదా. చెప్పారు, సమీపంగా ఉన్నదాన్ని దూరంగా వెళ్ళి వెతుకుతామని. కరెక్టే మేడం, అది 100% కరెక్ట్. అయితే మరి ఆ ఇలా అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒక వాస్తవాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి ఇదిగో ఇది అని చెప్పి మనల్ని ఆ జ్ఞానం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ఆ
అంటే ఇప్పుడు మనకు కృష్ణమూర్తి గారు చెప్పింది వాస్తవము అని గ్రహించి మనము దాన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమీ చెప్పట్లేదండి. ఆ మీరు ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఆయన ఏం చెప్పటం లేదు. ఉమ్, మనం పాటించిన వాటిలో ఉన్న అవాస్తవికతను చూపిస్తున్నారు. అసత్యాన్ని చూపిస్తున్నారు. అర్థమైందా? ఆ, ఆయన ఇది చెయ్యమని అంటే ఎప్పుడైనా ఇంకా చెప్పారా? ఆహా, ఓకే ఓకే మనం ఏవైతే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్న వాటిల్లో ఉన్న అవాస్తవికత, భ్రమ, మిథ్యని చూపించారు. అవును మేడం. అంటే ఇప్పుడు మిథ్యాన్ని చూపించినప్పుడు ఆ మనం చూపించారంటే అది మనకి మిథ్య వాస్తవికత అనిపిస్తే కదా మనం పాటిస్తాం. మనం అనిపించకపోయినా పాటించమని చెప్పలేదు కదండి ఎవరును. కరెక్ట్ మేడం. మనకు కూడా అనిపిస్తే అంటే వదిలేస్తాం. అంటే ఇప్పుడు మనము ఆ సరే ఒక జపాన్నో తపాన్నో ఏదో తీసుకొని ఫాలో అవుతున్నాము అంటే అది మనం వాస్తవికతను గుర్తించుకోకుండా వాస్తవికత వైపు వెళ్తున్నాము అనే భ్రమలో నిలబడిపోతున్నాం అంతే. అదేండి. అదే చూపెట్టారు ఆయన. అది జరుగుతున్నది. ఉమ్. అది నా నిజాన్ని నేను గ్రహించడానికి ఇప్పుడు మనకి లలితా సహస్రం చదువుతాను, విష్ణు సహస్రం చదువుతాను, గణేష్ సహస్రం చదువుతాను. నా సహస్రం అయిపోతే గాని నేను ఇంకెవరిని కేర్ చేయను. అంటే అక్కడ మనిషి ఎంత డిస్ట్రక్షన్ గా ఉన్నాడండి. డిస్ట్రక్టివ్ వైపు వెళ్ళిపోతున్నాడు చెప్పండి మీరు. ఎందుకు నేను ఈ సహస్రం చదివితే నాకు పుణ్యం వచ్చేస్తుంది, స్వర్గ సుఖాలు వచ్చేస్తాయి. ఆ నమ్మకమైనా మన అలా చేస్తుంది. అవును మేడం. అలాంటి వాటికి అలవాటైపోయాం మొదటి నుంచి. ఆ ప్రచారం ఎక్కువ ఉంది. సినిమాల్లో సెక్స్ ప్రచారం ఎక్కువ ఉన్నట్టుగా ఇవన్నీ చేస్తే అసలైనటువంటి యథార్థానికి దూరం అయిపోతున్నాం. అదే దైవం కదా. ఆ సత్యాన్ని చంపేసే మనిషి బతుకుతున్నాడని రమణ మహర్షి చెప్పినట్టు ఆ యథార్థానికి అదే దైవం, అదే సత్యం, అదే రియాలిటీ, దాన్ని దూరం చేసుకుని మిగతావన్నీ పట్టుకుంటున్నాం. అవును మేడం. అర్థమైందా? ఏంటి రామపుత్రి గారు వినబట్టం లేదా? లేకపోతే రామపుత్రి గారు మైక్ పనిచేయట్లేదా? హలో, మ్యూట్ లో ఉన్నారు రామపుత్రి గారు మీరు. ఓకే అండి. రామపుత్రి గారు మ్యూట్ లో ఉన్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా? టాపిక్ ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. నేను మీరు మాట్లాడేటప్పుడు వినలేదు కానీ ఇప్పుడు మీ ప్రసంగం విన్నాక ఆ, చెప్పండి. కొంచెం అర్థమైంది చెప్తాను. ఇప్పుడు ఏ పద ఏదైనా సరే ఓ దారిన వెళ్తున్నప్పుడు దాని గురించి మనకి ఏమి తెలియదు కదా, ఒకరు చెప్తేనే ఉమ్, కదా మనకు తెలుసు. ఇప్పుడు ఈ చెప్పండి. ప్రసంగాలు ఇవన్నీ కూడా కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఈ ప్రసంగాల ద్వారానే అందరికీ చెప్పారు, ఇలా ఉంటుంది సత్యం ఇది కాదు అనే విషయాలు. అలా చెప్పలేదండి. సత్యం ఇలా ఉంటుందని ఎవరు చెప్పరు. అదే మీరు వెళ్తున్న దారి సత్యం, అది సత్యం కాదు, ఒకరు చెప్తే రాదు, మీకై అంటే మీరే అతను చెప్పకపోతే తెలుసుకోవాలి. మనకి తెలీదా తెలియదు కదా. అని మీరు అనకండి. నేను చిన్నప్పటి నుంచి కృష్ణమూర్తి గారిని చదవలే. ఉమ్. నాకు ఎలా అంటే మీకు తెలిసింది? పుట్టుకతో వచ్చిందమ్మా అలా అని ఇప్పుడు మీరు ఇలా. ఎక్సెప్షన్ అని నన్ను పక్కన పడేయకండి. మనం తెలుసుకోవాలి అని బాహ్యమైన వాటికి టెంప్ట్ అవ్వకుండా ఉంటే మనకు అన్ని తెలుస్తాయి మనలోంచి. మరి అందరికీ తెలియట్లేదు కదా. అదే ఇప్పుడు నేను బాహ్యమైన ఇది వాటిని పట్టుకుంటున్నాం కదండి. సౌఖ్యం బయట ఉన్నదని మనమే కదా ఆ మోహాల్లో పడిపోతున్నాం కదా. అది ఎవరు కారకులు? మనమే కారణం. ఇప్పుడు మోహం వదిలేసినట్టు కూడా అనిపిస్తుంది, కానీ మరి అనుకోవడం వేరు, కొన్నిసార్లు మోహం ఏమో వదిలేయడం వేరు కదండి. అంటే మోహం ఆ, వదిలేసాను అని నేను నిర్ణయించుకోవడం వేరు, నిజంగా వదిలేయడం వేరు. సహస్రాంతాలు తేడా ఉంది. అదే అదే అది వదిలేయాలి అనేది అర్థమవుతుంది కానీ వదిలేయలేకపోతుంది. దానికి దీనికి బోల్డ్ తేడా ఉంది కదండి. ఆ, దీపం అదే వెలిగించాలి నేను అనుకుంటాను, కూడా ఎన్నిసార్లు వెలిగించలేదు. ఈ ప్రసంగాలన్నీ విన్న తర్వాత
మనల్ని మనమే తెలుసుకోవాలి, మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మనం వెళ్ళే దారి కరెక్ట్ అవునో కాదో ఇందులో బోల్డు మనకు అనుమానాలు కూడా రాధగారు, వస్తుంటాయి. మీరు మధ్యలో ఎవరి మాట్లాడేటప్పుడు ఒక్కసారి క్షణం ఆగండి. అది నేను ఉమ్. చెవులను వాడను, నోటినే వాడతానని కాకుండా ఎక్కడైనా ఆపితే ఆగండి. చెప్పండి. చెప్పండి. సరే, సరే. అయితే నేను ప్రయత్నిస్తున్నాను. అన్ని నమ్మకాలు అలాంటివి నాకైతే ఏమీ లేవు, నిజం ఉన్నాయండి. చెప్పాలంటే. మీకు తెలియవు మీకు నమ్మకాలు ఉన్నాయని. మీకు నమ్మకాలు అదిగో ఉండబట్టే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు పూజలు చెప్పారు చేస్తారు, చూస్తారా. లేకపోతే మరో రకమైన సహస్రాలు, మరో రకమైన ఎక్కడెక్కడో వాళ్ళ ఆహా. గాయత్రి హోమాలు, ఇవన్నీ ఒక నమ్మకాల వల్లనే వెళ్తున్నాం. ఆ, ఈ గాయత్రి హోమానికి మాత్రం వెళ్తున్నాను. ఎందుకు కాదండి, వెళ్తున్నానంటే ఇక్కడ ఇది ఒక్కటి అని శాస్త్రి కాదు. వాళ్ళు. మీరు అగో ఆగండి ఉమ్, ఒకసారి. అలాగ మనం ఎన్నో చేస్తున్నవన్నీ మనకి తెలియకుండా మన లోపల ఉన్న నమ్మకాలతోటి చేస్తున్నాం. వెళ్ళొద్దని మిమ్మల్ని చెప్పలేదు. అక్కడ మనం ఉమ్, నమ్మకంతో చేస్తున్నాం సుమా అని చెప్తున్నాను. వెళ్ళొద్దని కృష్ణమూర్తి గారు చెప్పలేదండి. అవును, చెప్పలేదు. మనం చేస్తున్న అయితే పనుల ఇప్పుడు లోతుల్లోకి చూపించారు అంతే. మనకు ఒక సంఘంలో ఇప్పటికే చాలా దూరంలో ఉన్నాను నేను, ఇంకా అవన్నీ సంఘం మాట్లాడకండి నుంచి. రాధగారు. మీరు దూరంలో ఇంకా ఉన్నారా, దూరం దగ్గరగా అయితే ఉన్నారు, భయం కూడా అలాంటివి ఉందేమో మరి. మాట్లాడకండి. ఇంకా టాపిక్ మారిపోతుంది. ఆ, మీకు సరే. సంఘానికి దగ్గరగా ఉండాలంటే ఉండండి, ఎవరు వద్దన్నారు? ఉండలేం కదా. ఆ టాపిక్ ఎందుకు అన్నీ మాట్లాడడం ఇప్పుడు? మీరు ఈ టాపిక్ మాట్లాడడం వల్ల విషయం నుంచి ఆ, పక్కకి వెళ్ళిపోతారు. అంత కరెక్టే. మరి దీనికి ఎలా అనేది ఒక పాయింట్ పట్టుకొని దాన్ని ఎలా రావాలి మీరు ఒక్కరే ఏంటి, కాదు, ఎవరైతే ఎలా ఆ అర్థం సత్యం అనే చేసుకోవాలి, దాని మీకు ఎప్పుడు ఇదే వెళ్తారో వాళ్ళు ఎప్పుడు బుర్రలో కూడా, మెదులుతూ ఇగో ఉంటుంది. ఆగాలి. మీరు మాట్లాడుతున్నాను కదా, మీరు ఆగండి. ఎవరైతే ఉమ్, సత్యమే కావాలి అనే వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకంటే భిన్నంగానే ఉంటారు. అది మీరు చెప్పుకుంటున్నారు. అందరూ ఉంటారు అలాగే. అందరిపై వెళ్ళిపోయిన దారిలో వెళ్ళిపోయిన వాళ్ళు అందరిలాగా ఉంటారు. అందుకని అలాంటివి మాట్లాడొద్దు ఇక్కడ. ఇక్కడ మీరు మాట్లాడవలసినది అసలు టాపిక్ ఉమ్, మీకు అర్థం కావట్లేదండి. మనం సత్యం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం లేదా దైవాన్ని మనం పొందటం లేదు. అది మన దగ్గరే ఉంది. అది దూరంగా ఉందని భ్రాంతి చెంది సంస్థలని గురువుల్ని పట్టుకుంటున్నామని చూపెట్టారు. అదే. నేను కూడా ఇప్పుడు ఒక సంస్థలో ఉన్నాను కదా, కాదుగా, ఇక్కడ అది అందుకే. అక్కర్లేని విషయం. అది టాపిక్ చెప్పకండి. మీరు ఉన్నారా ఉమ్, లేదా అవి కాదు ఇక్కడ. మనం అందులో సత్యాన్ని గ్రహించాలి. మీకు అర్థమైందా? నేను పట్టుకున్నది అర్థమైంది. కరెక్టేనా కాదా అని మనం చూడాలి. ఆ, అది మనం కొంచెం లో దృష్టికి వెళ్ళాలి. ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ఈ టాపిక్లన్నీ వ్యర్థం, మాట్లాడొద్దు. ఉమ్. అంటే ప్రతిదీ వేరే వాళ్ళతోనే ముడిపడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉండనియండి, కానీ మీకు ఇక ధైర్యం మీరు ఉంటే మీ మీరు ప్రసంగం వెళ్ళండి. మిమ్మల్ని విన్నప్పుడు ఎవరు ప్రజలకు దూరంగా ఉండమని చెప్పలేదు. మీ తపనంతా ప్రజలకు దూరంగా ఆహా, ఉండాలని ఉన్నప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. అలా కాదు. నాకు దూరంగా ఉన్నానని మరి ఆ బాధ టాపిక్ లేదు, ఎప్పుడైతే మీరు సత్యం దగ్గర కావాలనుకుంటున్నారో అవ్వాలని ఇంకా లేదు. కానీ ఆపండి, ఆపండి, ఏంటంటే ఇప్పుడు ఆపండి. మీరు ఎప్పుడైతే సత్యం కావాలనుకుంటున్నారో ఇంక ఈ టాపిక్ వదిలేయాలి. ప్రజలకు దూరం అయితేనేంటి, దగ్గర అయితేనేంటి, ఆ పాయింట్ ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు? అంటే చాలా మంది నన్ను అదే వేలెత్తి చూపిస్తున్నారు, ఇంకో మీరు ఇంకా ఎవరితో అది కలవ. మొదలెడతారు, ఇలా ప్రాపంచిక విషయాల్లోకి లాగేస్తారు. మీరు లాగబడుతున్నారు. టాపిక్ లో ఇక్కడ మాట్లాడతారు. చాలా మంది అదే. అభిప్రాయం అండి. ఇక్కడ మీరు మాట్లాడితే ఇప్పుడు ఈ వసంతలత చెప్తుంది, లేకపోతే మరొకరు చెప్తారు నా కోసం ఇలా అనుకుంటున్నారు. ఇవా మన టాపిక్? ఉమ్. అదే మీరు ప్రాముఖ్యం కానీ మీరు ఇస్తున్నారు. చెప్పినట్టు ప్రజలు సులభంగా ఏమనుకుంటారు, లేదు సత్యాన్ని దానికంత చేరుకోవడం ప్రాముఖ్యం అనేది. ఎందుకు ఇవ్వాలండి? మీ మనసంతా ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ టాపిక్లే మాట్లాడుతున్నారు మీరు. ఆ, అందులో నుంచి బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. అది మీ తర్వాత సంగతి. అది మీ పర్సనల్ విషయం కనుక మరోసారి ఫోన్ చేయండి. కానీ ఈ టాపిక్ని అలా మార్చకండి దయచేసి. సరే. మీకు అది ప్రజల గోల ఎక్కువగా ఉంది. మీ మనసులో ప్రజలే ఉన్నారు, వాళ్ళ యొక్క పట్టింపు ఎక్కువగా ఉంది. ఉమ్. సత్యతపన ఉన్నప్పుడు ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. అదే రావట్లేదు సత్యత. ఇప్పుడు మనం మాట్లాడాలంటే టు ది టాపిక్ మాట్లాడాలి. ఓ, ఈ ప్రసంగం వల్లనే కొంత ఏమైనా అర్థం చేసుకోవచ్చు కదా అన్నట్టు ఆలోచించాను. అలాగా మీరు మీ సొంత కానీ బాధలు చెప్పుకుంటే టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు? నిన్నట్లాగా ఆ, టాపిక్ డీవియేట్ అయిపోతాం.
అదే కృష్ణమూర్తి గారు చెప్తున్నది ఏంటి అంటే ఆంతరంగికంగా ఎవరికి వాళ్ళు కనుక్కోవాలి ఆ విషయం. అదే ఇప్పుడు వసంతలత ఏదో చెప్పింది, రియలైజ్ చేసింది కదా చెప్పగానే. అలాగా మీరు రియలైజ్ చెయ్యరు, అలా చెప్పుకు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఇంకా ప్రజలు నాకు అవ్వా కావాలి బువ్వా కావాలంటే అన్నీ రావు. కొన్నిటి కోసం కొన్ని వదిలేయాలి అంతే. మీరు ప్రజలు ఎంతవరకు అంటే మీరు ఉపకారం చేయడం వరకే. మీరు ఏమైనా సహాయం అదే చేయగలరా ఆలోచించండి, అంతే. మీకు ప్రజలతో కాంటాక్ట్ ఉండాలి. అంతే. మీరు ఏ సహాయం చేయలేనప్పుడు ఇంకోళ్ళ సంగతి మీకెందుకు? ఉమ్. అంటే ఏం లేదు, కొంచెం సద్భావం ఏర్పాటు చేసుకోవాలి అనే నేనేం తాపత్రయం సహాయం ఉంటుంది. చేయగలనని ఆలోచించండి. ప్రతిరోజు ఉమ్. మాటతో మనసుతో వాళ్ళకి చెప్పక్కర్లే. వాళ్ళు బాగుండాలని మీరు ప్రార్థన చేయొచ్చు, వాళ్ళకి నేను ఇగో నీ కోసం ప్రార్థన చేశానని చెప్పక్కర్లే. మనకొక్క భౌతిక శరీరమే కాదు, ఎన్నో శరీరాలు ఉన్నాయి, వాటన్నిటితో మనం సహాయం చేయగలం. అందుకే సర్వే జనాహ అని అంటే అందరూ బాగుండాలి బాగుండాలని తప్పిస్తూ ఉంటాం మనం. ఆ, రాంబుద్రి గారు, కానీ ఇందాక ఎట్లా మీ మైక్ కట్ అయిపోయింది, మాట్లాడతారా? రాంబుద్రి గారు మ్యూట్ లో ఉన్నారు. రాంబుద్రి గారు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ అవ్వట్లేదా ఏంటి? రాంబుద్రి గారు కొంచెం ప్రాబ్లం కూడా ఉంది. ఇంకెవరైనా మాట్లాడతారా? రాంబుద్రి నాన్న గారు ఏమైంది, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు? వాటితోటి మళ్ళీ స్టార్ట్ అయింది మేడం, కొంచెం అదే ప్రాబ్లం అనుకున్నాను, ఉంది. అందుకే. ఆ, అదే ప్రాబ్లం సరే ఉందని మేడం, అనుకుంటున్నాను. అదే ఇప్పుడు పర్వాలేదా, మాట్లాడగలరా లేకపోతే మానేస్తారా? కొంచెం నేను డ్రాప్ అవుతాను మేడం. అలాగే పర్వాలేదు, నాకు అర్థమైంది, నిన్న నాకు తెలిసింది కదా. ఇంకెవరైనా మాట్లాడతారా? ఆ, సత్యనారాయణ గారు, ఈశ్వర్ గారు, మీరు ఇద్దరిలో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడేది ఏమీ లేదమ్మా, బాగానే చెప్పారు. అన్ని విషయాలు డిస్కషన్ బాగా తెలుస్తున్నాయి. సంతోషం అండి. అంటే అవి మనం ఇంటర్నల్ గా అమ్మా, ఆలోచించుకుని అందులో యథార్థాన్ని చూసుకోవాలి, అంతే. తెలుసుకోవాలి అంతే. సత్యాన్ని మనం గమనించాలంతే, సత్యాన్ని దూరంగా పెట్టుకోకూడదు. అది తర్వాత మీరు సాల్మన్ రాజు గారు పేరు చెప్పారు కదా, కాకినాడలో ఉంటారని. అవునండి. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా పెట్టగలరా నాకు? ఆ కానీ నిన్న నాకు ఆయన ఫోన్ చేశారు ఆఫ్టర్ 2 ఇయర్స్. ఆయన ఒకప్పుడు ఆ, కాకినాడ ఉండి బెంగళూరు వెళ్ళిపోయారు. మళ్ళీ కాకినాడ ఆహా. వచ్చారు. బెంగళూరులో ఇంకా ఒక ఇల్లు ఉందిట, ఆ గది ఏదో అద్దెకి తీసుకున్నా, ఏదో చెప్పారు, నాకు అంటే తెలియదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఈవేళ కాకినాడ వెళ్తాను, 3 డేస్ కాకినాడలో ఉంటాను. మ్యారేజ్ ఉంది మా బామ్మది గారి అబ్బాయిది. నేను మీకు పెడతానులేండి. ఆ, పెడితే ఏమన్నా టైం ఉంటే ఒకసారి ఓకే ఓకే, నేను సత్సాంగత్యం, పెడతాను అటువంటి వ్యక్తిని కళ్ళతో చూసినా మంచిదే. తప్పకుండా. నేను పెడతాను. పెట్టండి. నేను మధ్యాహ్నం నుంచి కాకినాడ వెళ్తాను. మీ ఫోన్ ఏదో నెంబర్లో పెళ్లి ఈ క్లాస్ కార్యక్రమాల్లో ఉన్నాను. అయిపోయాక సోలమన్ రాజు గారిది ఇదర్ ఫోన్ ఆర్ మెసేజ్ పెట్టడం చేస్తాను. అది కాంటాక్ట్ నెంబర్ పెట్టండి. ఉన్నారు, కాకినాడలోనే ఏదో ఉన్నారు ప్రెసెంట్. ఇలా మీరు బిజీ అని చెప్పే టైంలో ఆయన ఫోన్ చేసి ఆయన థియోసాఫికల్ ఎప్పుడు రమ్మంటే మెంబర్ అప్పుడు అండి. వెళ్ళడానికి ట్రై చేస్తాను. సోలమన్ రాజు గారు థియోసాఫికల్ మెంబరు, మెసానిక్ మెంబరు. మెసానిక్ మెంబర్ గా రిజైన్ చేసేసారు, అవన్నీ అక్కర్లేదని అలాగండి. అని చెప్పారు నాకు నిన్న. ఓకే. అదే నేను ఫోన్ చేసి ఆయన ఖాళీగా ఉన్న టైంలో వెళ్తాను. ఒక అరగంట పావు గంట ఆయన దగ్గర కూర్చుంటే. అలాగే అలాగే, నేను మీకు పెడతానులేండి. ఓకే అమ్మా, ఉంటాను తల్లి. ఓకే అండి. ఇంకెవరు, ఈశ్వర్ గారు ఏమైనా చెప్తారా? చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగుంది. అందరికీ ఉమ్, వందనాలండి. అయితే అనుభవాన్ని జ్ఞానాన్ని రెండింటిని వదిలిపెడితే సత్యాన్ని తెలుసుకుంటాం. ఆ ఉమ్. తర్వాత ఇంకేంటంటే అంతరంగంలోకి వెళ్ళి మన అవగాహన ఎప్పుడైతే సత్యాన్ని పొందుతామో. ఒక్కసారి, ఈశ్వర్ గారు ఒక్కసారి, చెప్పండి. సత్యాన్ని తెలుసుకునేవాడు అక్కడ ఉండడు, సత్యమే ఉంటుంది. బ్రహ్మాన్ని పొందితే బ్రహ్మమే ఓకే. ఉంటుంది, అర్థమైందా?
ఆ సత్యాన్ని ఓకే అదే సర్వస్వం. ఇంకా అక్కడ దట్ ఈస్ ద ఇంకా అక్కడికి ఏమీ లేదు. మెయిన్ థింగ్ అంతే కదండి. అర్థమైందా మీకు? ఆ సత్యం అని అవును. అంటే భగవంతుడు నేను అన్నా నేను సత్యం అన్నా వదిలితే దట్ ఈస్ తక్కువ అనమాట. ఎవ్రీథింగ్. అవునవును. చెప్పండి, అయినా అవును చెప్పండి. అవును అర్థం. ఉమ్. అదే అంతరంగికంగా మనం లోపలికి వెళ్ళి ప్రతిదాన్ని అవగాహన ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనకి అంతా తెలుస్తుందమ్మా. అది సైకలాజికల్ సెక్యూరిటీ అంటే ఏంటనేది అంతా మనకి తెలుస్తుందని మనకి ఆయన చెప్పారనమాట. ఉమ్. అంటే అది మనం నాకు అర్థం. సైకలాజికల్ సెక్యూరిటీకి గురువుని ఆశ్రయిస్తున్నాం, సంస్థలను ఆశ్రయిస్తాం కదా. అదే అవన్నీ వదిలిపెట్టి మన వదిలిపెట్టమని అంతరంగంలో పట్టుకోమని చెప్పలేదు. ఇప్పుడు నేను రైట్ ఉమ్, అనుకున్న పనిలో ఎంత రైట్ ఉందో చూపించుతున్నారు, కానీ వదిలేండని పట్టుకోమని చెప్పట్లే కదా. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు నేను చాలా గ్రేట్ అన్న పనిలో ఎంత గ్రేట్నెస్ ఉంది చూపిస్తున్నారు. అవునవును. అది మీరు పట్టుకుంటారో వదిలేస్తారో మీ ఇష్టం. అది అక్కడ అతను మాత్రం ఓకే ఆ విషయాల్లోకి వెళ్ళరు. మీకు అర్థమైందా? ఓకే అమ్మా. ఓకే ఓకే అర్థం. ఇంకెవరైనా మాట్లాడతారా? అనుపమ గారు. వింటున్నా, మాట్లాడేదేం లేదు, గ్రహిస్తున్నాను అన్ని. మనం ఎలా ఉండాలి అన్నది మనం ఆ, యొక్క మానసిక స్థితి మన చేసుకుని అవగాహన చేసుకుని ఉండడం అండి, అంతే. మనం ఎలా నమ్మకాల వెంట పారిపోతున్నాం. మనం కొన్ని ఆదర్శాలు, ఆలోచనలు, ఐడియాస్ వెనకాలని మనం ఇప్పుడు ఉమ్. మనం కార్యక్రమాలు మనం చేస్తున్నామండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? కొన్ని అదే అదే నమ్మకాలతో కదా. అదే మా అబ్బాయికి నాకు వచ్చిన సంఘటన ఇక్కడే వచ్చిందండి. నాకు నమ్మకాలు ఉన్నాయి, వాడేమో అవన్నీ అలా గుడ్డిగా ఎందుకు నమ్ముతావు అన్నాడు. అక్కడే మీ వచ్చింది అబ్బాయిని వదిలిపెట్టండి. భేదాలు. ముందు మీ ఓకే నమ్మకాన్ని తీసుకోండి. ఆ నమ్మకాలు యథార్థమా, ఓకే. సత్యమా? ఇప్పుడు కృష్ణమూర్తి గారు అదే కదా చెప్పారు. ఈ అదే నమ్మకాలు ఏం అదే అదే చేస్తున్నాయి? మనని సత్యము లేదా దైవానికి దూరం చేస్తున్నాయి. అవును 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 అవునండి. అది మనం గ్రహించగలగాలి. అవునండి. ఉం? అదేనండి, అవునండి. ఓకే, అయితే అందరికీ ఇంకా రాధికారు ఏమైనా చెప్తారా? లేదమ్మా, తర్వాత మాట్లాడతాను. ఓకే, అయితే మనం భార్గవి గారు బాగుండాలని ఆశిద్దాం. ఆవిడ ఆరోగ్యం బాగుంటే బాగానే మాట్లాడేవారు. అదే. ఉం. అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఎక్కడైనా నమస్కారం. అర్థం కాకపోతే అడగొచ్చు, అది చెప్తాను. కానీ వ్యక్తిగత అనుభవాలు, మన వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత నమ్మకాల్లోకి లాగికండి. అంతే. ఓకే, అందరికీ నమస్కారం అండి. విస్తృ